నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మాజీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా ఎక్స్ జాయింట్ సెక్రటరీ అంకిరెడ్డి సునీల్ రెడ్డి తన అనుచరులతో మద్దతుదారులతో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఫిబ్రవరి నెల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీలో కొత్త వారిని చేర్పించి కార్యాచరణను ప్రారంభించాలని పార్టీ నిర్ణయం తీసుకుందని వారు వెల్లడించారు ఫిబ్రవరి నెల అంతా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందని వారు తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీగా ఉన్నటువంటి అంకిరెడ్డి సునీల్ రెడ్డి గారు ఈరోజు వారి స్నేహితులతో మద్దతుదారులతో కలిసి బీజేపీలో చేరారు ఈ ఫిబ్రవరి నెల చాలా పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా బీజేపీలో మరి చేరికలకు సంబంధించినటువంటి కార్యాచరణను అమలు చేయబోతా ఉన్నాం ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి యువకులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ వివిధ కులవృత్తులకు సంబంధించినటువంటి వాళ్ళని కానీ మహిళలను కానీ చేర్పించాలనేది ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఈ యొక్క కార్యాచరణ ఏర్పాటు చేసుకొని బీజేపీలో చేర్పించేటువంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తా ఉన్నాం ఫిబ్రవరి నెలంతా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది దీనికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలకు చేరికలకు సంబంధించి ప్రతి నాయకుడు కూడా 24 గంటల పాటు గ్రామంలో ఉండేటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ఆ గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరినీ కలిసి కొత్త వాళ్ళందరినీ చేర్పించేటువంటి కార్యక్రమం చేపడతా ఉన్నాం నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీగా ఉన్నటువంటి అంకిరెడ్డి సునీల్ రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డినే మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా అన్నారు కడప జిల్లా పట్టణంలో జగనన్న ఇంటి స్థలం పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాడి కళ్లల్లో సంతోషాన్ని చూడాలని ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని వారు తెలియజేశారు ఇప్పుడు ప్రభుత్వమే రాబోయే కడప నగరంలో మొత్తం 15 లేఅవుట్లలో మొత్తం మనం పంపిణీ చేపట్టాం ఇందుకోసం నానేపల్లిలో 110 ఎకరాల భూమిని కూడా సేకరించి 110 ఎకరాల రెండవ డివిజన్ అర్షియా బేగం నెక్స్ట్ 5వ డివిజన్ లలితా కుమారి అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో జరిగిన టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు పేద ప్రజల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని తెలియజేశారు అబద్ధాలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజా సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తుందని వారు విమర్శించారు దళిత వర్గాలను 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ దారిద్ర్యాన్ని పొడగొడదామనే ఒక గొప్ప ఆలోచన జరగకుండా అడ్డుకట్ట వేసి మరి దాన్ని దుష్ప్రచారం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చింది 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 లక్షల దళిత కుటుంబాలను ఉద్ధరించాలని వాళ్ళ దారిద్ర్యాన్ని పొడగొట్టాలని మరి తీసుకొచ్చినటువంటి దళిత బంధు కార్యక్రమాన్ని కూడా మరి వ్యతిరేకంగా ప్రచారం చేసిండ్రు దాన్ని నమ్మిండ్రు ఈ ఎన్నికల్లో మొత్తానికే లేకుండా చేయాలనే దాన్ని చంపే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఏదో ఒక్క రోజు కోసం చూస్తా ఉన్నారు వాళ్ళు ఈ గన్మెన్లు ఉన్నన్ని రోజులే బతుకుతా నేను గన్మెన్లు పోతే నేను కనబడే పరిస్థితి కూడా ఉండదు అనే విషయాన్ని వాళ్ళ మీకు గుర్తు చేస్తున్నా అన్నా తమ్ముడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి
పదవి తీసేసి తొందరనే ఇప్పటికే అంతమొందించాలని కుట్రలు జరిగినాయి. అసత్యమైనటువంటి మాటలు సాకారం చేయడానికి వీలుగానటువంటి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకపోగా నిన్నటి వరకు కరెంటు కోతలేనటువంటి తెలంగాణలో ఈరోజు కరెంటు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. దమ్మపేట సెంటర్ నుండి శ్రీనివాస్ కాలనీ రహదారిలో ఓ హాస్పిటల్ యాజమాన్యం అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని సమాచారం. దీనితో స్పందించిన మున్సిపల్ అధికారులు ఆ భవన నిర్మాణం ఆపేయాలని నోటీసులు అంటించారు. కానీ అవేవి పట్టించుకోకుండా 2వ అంతస్తు సైతం నిర్మిస్తున్నారు. అక్రమ కట్టడాలపై మున్సిపల్ అధికారులు తగు చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రెసిడెన్షియల్ స్కూల్ను రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 640 మంది చదువుకుంటున్న స్కూల్ ఆవరణ శుభ్రంగా లేకపోవడం, హాస్పిటల్ వసతి క్లాస్ రూముల్లో ఒకే గదిలో ఉండటంతో అధికారులను పిలిపించి మండిపడ్డారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో మరో 2 కొత్త పథకాలను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 500కే గ్యాస్ సిలిండర్తో పాటు తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా అమలు చేయనున్నట్లు వారు తెలియజేశారు. ఆదిలాబాద్లో ఇంద్రవెల్లి సభలో మాట్లాడుతూ సీఎం ఈ మేరకు ప్రకటన చేశారు. పోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ 400 రూపాయలకి అల్లిచ్చారు. కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది 1200 చేశారు. ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, మళ్ళీ అడవి బాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి 500 రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పినారు ఇల్లును చూడు ఇల్లాలని చూడు అని. ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానము మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని 1,00,000 మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. రాజమహేంద్రవరం తాడితోట సంహిత కన్వెన్షన్లో పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అవలంబిస్తున్న తీరుపై విరుచుకుపడ్డారు. గడిచిన 4 సంవత్సరాలలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేని అనేక సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు ₹1 లంచం తీసుకోకుండా ఈ ప్రభుత్వం అందించిందని వారు తెలియజేశారు. మరొకసారి దీవించమని అడగడానికి సిద్ధం అని చెప్పి ఇవాళ ముందుకు వెళ్ళబోతా ఉన్నాం ప్రజల్లో. అంతేకాకుండా సుపరిపాలన ఏదైతే గతంలో ఎవరికైనా ఏదైనా ఒక పథకం అందాలి అని అంటే
వాళ్ళకి మేలు జరగాలి అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలాలు వాళ్ళు తీసుకోవాలి అంటే జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళు అరిగేటట్టుగా చెప్పులు అరిగేటట్టుగా తిరగాల్సినటువంటి పరిస్థితి లేదు. అధికారుల దగ్గరికి వెళ్తే రేపు రండి ఎల్లుండి రండి అని చెప్పి జిల్లా కార్యాలయాల చుట్టూ లేకపోతే రాష్ట్ర కార్యాలయాల చుట్టూ తిప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ పరిపాలన అనేటువంటిది గ్రామ స్థాయిలోకి తీసుకుని రావడం జరిగింది. ప్రతి గ్రామంలోని గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఎవరికి ఏ అవసరం వచ్చినా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పథకం అందాలన్నా దాదాపుగా 550. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన మండల పరిషత్ సర్వసభ సమావేశం రసాభాసగా మారింది. ఎంపీపీ మార్గాన గంగాధరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సభ్యులు తమ గ్రామాల్లోని సమస్యలపై అధికారులను నిలదీశారు. గతంలో జరిగిన సమావేశాల్లో పలు సమస్యలను ప్రస్తావించినప్పటికీ అవి ఇంకా పరిష్కారం కాలేదని వాపోయారు. సమస్యలను పరిష్కరించలేనప్పుడు సమావేశాలు ఎందుకు నిర్వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు కావాలనుకో తప్ప మీ ఎంపీసీ గారు పాయింట్ అన్నాడు చెరువు గారిని ఆక్రమణ చెప్తారు అది కాపాడన్నా అన్నాడు తప్పే ఉన్నాయి చెరువులు ఆక్రమణ అన్నది అది ఆపాలని అన్నాడు. టీఎన్జీఓ హైదరాబాద్ నేతల అధ్యక్షులు కె శ్రీకాంత్ కార్యదర్శి కృష్ణతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. సిడిఎంఏ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సిబ్బంది కష్ట సుఖాల్లో అందుబాటులో ఉండి సేవలు అందించడమే తమ లక్ష్యమని అన్నారు. జై తెలంగాణ. మీ పేరు చెప్పి. నేను శ్రీకాంత్, టీఎన్జీఓ హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిని. మరి ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులను కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ సమస్యలను కూడా విని మరి వారి డైరెక్టర్ కానీ కమిషనర్ గారు కానీ కలవడానికి జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పలకరించి వారి సమస్యలను కూడా తెలుసుకొని ప్రభుత్వాన్ని విన్నపించడానికి నేను అధ్యక్షునిగా మా కార్యదర్శి హరికృష్ణ గారు, అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి గారు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల అధ్యక్ష కార్యదర్శులు, మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి మల్లికార్జున్ గారు, వీరందరూ కూడా సహకరించడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డిఏ కానీ ఓపీఎస్ ఇవన్నిటిని కూడా సాధించడానికి ముంగట్టుకు వెళ్తున్నాం. మరి వచ్చే ఈ నెల 16వ తారీఖు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపుకి మేరకు ఈ ఉద్యోగస్తులందరూ సంసిద్ధం చేయడానికి విజయనగరం జిల్లా కైలాం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సారథ్యంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధులు విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర మాట్లాడారు. మహిళలకు అండగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని అన్నారు. టీడీపీ హయాంలో మహిళలకు మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. మొత్తం మన మండలానికే 16 కోట్ల రూపాయలు, ఒక్క మెంటాడ మండలానికే పథకాల ద్వారా మీకు ఇవ్వడం జరిగింది. అలాగే ఇల్లు ఇస్తున్నాం, మీకు పెన్షన్ ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇంకా కొంతమందికి ఇల్లు కట్టు కావాలి, వాటికి కూడా ఇస్తాం. కొద్దిగా లేట్ అవుతుంది కానీ వాటికి కూడా ఇస్తాం. ఈ విధంగా మన జగను మీ అందరికీ మేలు చేయాలి, మీ అందరికీ మంచి చేయాలి, మీరందరూ సంతోషంగా ఉండాలని వైఎస్ఆర్ ఆసరా ఇచ్చిన డబ్బులు మిమ్మల్ని వ్యాపారం చేయమని చెప్పారు. ఏదైతే మీరు డాక్టర్ రుణాలకు ఇచ్చారో ఈ డబ్బులు వ్యాపారం చేయమని చెప్పారు. అలాగే వైఎస్ఆర్ చేయుత డబ్బులు ఇస్తున్నాడు, దాన్ని కూడా మీ వ్యాపారం పెట్టుబడి పెట్టుకోమన్నాడు వైఎస్ఆర్ చేయుత. అలాగే అమ్మఒడి డబ్బులు మీకు మిగిలితే, అమ్మఒడి డబ్బులు మిగిలితే వైఎస్ఆర్ ఆసరా డబ్బులు, వైఎస్ఆర్ చేయుత డబ్బులు, అమ్మఒడి డబ్బులు, లేదా కాపు నేస్తాం డబ్బులు, ఈబీసీ నేస్తాం డబ్బులు, ఇవన్నీ కూడా మీరు పెట్టుబడి పెట్టుకొని చిన్న వ్యాపారం, పాడి వ్యాపారం కానీ కిరాణా దుకాణ వ్యాపారం, జిల్లా నుంచి మీ గ్రూపులో వచ్చేసే డబ్బులు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.